కీర్తన 144 10వ వచనంలో కనుక మనం గమనించినట్లయితే అక్కడ రాజు అయినటువంటి దావీదు అంటాడు, ఇదిగో రాజులకు విజయము దయచేవాడు నీవే ప్రభువా అని చెప్పి ఆయన దేవుణ్ణి మీద ఆధారపడుతున్నాడు. ప్రియులారా, దావీదు రాజు అయి ఉన్నాడు, కానీ రక్షించుటకు గుర్రము అక్కరకు రాదని, అదేవిధంగా తన యొక్క కత్తి కానీ తన యొక్క విల్లు కానీ తనను రక్షించదని, కాబట్టి ఆయన ఎల్లప్పుడూ కూడా దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడ్డాడు. ఆయన అంటాడు కదా 145వ కీర్తన 1వ వచనంలో, రాజువైన నా దేవా నేను నిన్ను ఘనపరుస్తానంటున్నాడు. ఈయన రాజు అయి ఉన్నాడు, కానీ ఈయనకన్నా ఉన్నతమైనటువంటి రాజు పరలోకమందున్నాడు. కాబట్టి ఆ రాజు వైపు చూస్తున్నాడు, ఆ రాజు మీద ఆధారపడుతున్నాడు, ఆ రాజునే ఆయన ఆశ్రయముగా చేసుకుంటున్నాడు. ఆ రాజు ద్వారానే నేను విజయం పొందుకోగలుగుతాను. ఒక విజయం అనేది దేవుడే ఇవ్వగలుగుతాడు, నా శక్తి సామర్థ్యతలో కాదు అని చెప్పి అతను విశ్వసించిన వాడై ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసముంచి గొప్ప రాజుగా వీరుడిగా దావీదు చేయబడ్డాడు. దేవునికే స్తుతి కలుగునుగాక. ఆమేన్.